ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్లో ఖరీదైన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 8C దాదాపు 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేశారని కంప్లైంట్ నమోదైంది. ఆక్రమిత నిర్మాణాలను సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్ అనితారెడ్డి. ఉపేందర్ రెడ్డి సహా పలువురిపై ఐపీసీ 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదైంది. మొత్తం మీద కందాల మెడకు భూ కబ్జా కేసు చుట్టుకుంది. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్లో ఖరీదైన స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఉపేందర్ రెడ్డి సహా పలువురిపై పీడీపీపీ చట్టం కింద కేసు నమోదైంది. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతారు. ఉదయ్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ప్రముఖ కాంట్రాక్టర్ బీఆర్ఎస్ నేత పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లయితే మనకి సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని ప్లాట్ C లో ఉన్నటువంటి కొంత 2185 గజాల ప్రభుత్వ స్థలాన్ని కందాల ఉపేందర్ రెడ్డి తో సహా మరికొంతమంది ఆక్రమించినట్లయితే షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, ఇది ఆక్రమణకు గురైందని కూడా ఫిర్యాదులో అనితారెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. అయితే అది పూర్తిగా తమకు సంబంధించినటువంటి స్థలము అనే ఉపేందర్ రెడ్డి గతంలో చెప్పుకొస్తూ వచ్చినది. దీనికి సంబంధించినటువంటి అనేక వివాదం కూడా అటు న్యాయస్థానంలో పరిధిలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ స్టే కొనసాగుతుంది దానికి కూడా. అయితే స్టేని పూర్తిగా అతిక్రమించి కందాల ఉపేందర్ రెడ్డి దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీట మరికొంతమంది డైరెక్టర్లతో కలిసి అక్కడ భూమిని ఆక్రమించారు. ఆ ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టారంటూ కూడా షేక్పేట తహసీల్దార్ గత శనివారం పోలీసులతో వెళ్లి ఆ సంబంధిత ప్రాంతానికి వెళ్లి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటి కూడా సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో పూర్తిగా సీజ్ చేసి అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కందాల ఉపేందర్ రెడ్డి సహా మరికొంతమంది పేర్లు అయితే అందులో పేర్కొంటూ మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా ప్రస్తుతం దీప్తి ప్రైవేట్ అవెన్యూ కంపెనీ లిమిటెడ్ అంతా కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి నిర్మాణ కంపెనీగా మనకైతే సమాచారం అవుతుంది. ఇందులో మొత్తం 3 డైరెక్టర్ల పేర్లు మనకు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డి 2 కుమార్తెల పేర్లు ఉన్నాయి. ప్రధానంగా దీప్తి రెడ్డి కందాల దీపికా రెడ్డి ఇద్దరు కూడా దీప్తి ప్రైవేట్ అవెన్యూ లిమిటెడ్ సంబంధించి కంపెనీకి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. మరొకరు కుడిబండి వెంకటారెడ్డి, 3 ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కందాల ఉపేందర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. పీడీపీపీ యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లయితే మనకి సమాచారం అవుతుంది. ఆయనతో పాటు మరికొందరు మంది అది కూడా డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కందాలతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదనే ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లయితే మన సమాచారం అయితే అందుతుంది. రామ్దాస్. రైట్ ఉదయ్, అంటే పీడీపీపీ యాక్ట్ అంటే దాదాపుగా ప్రభుత్వ స్థలాలను డ్యామేజ్ చేయడం కానీ, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం కానీ, ప్రాపర్టీస్ కానీ, దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉపేందర్ రెడ్డికి సంబంధించి? అలాగే మిగతా కొంతమందిని ఇందులో చేర్చారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. సో సీరియస్ యాక్షన్స్ ఉండే అవకాశం ఉందా? అటు ప్రభుత్వం నుంచి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూ సంబంధిత సమాచార శాఖ మంత్రిగా ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కేబినెట్ సభ్యుడిగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై ఆయన కూడా కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సభ్యులందరూ కూడా చెబుతూ వస్తున్నారు, గత పాలకుల హయాంలో జరిగినటువంటి తప్పులను అవినీతిని పూర్తిగా వెలికి తీస్తామని చెప్పి కూడా స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగమా లేదంటే పూర్తిగా కక్షపూర్తంగా చేసిన చర్య అనేది అంశం పక్కకు పెడితే ఖచ్చితంగా కందాల ఉపేందర్ రెడ్డి దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు, అది కూడా కోట్ల రూపాయల విలువైన భూమి కాబట్టి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే ప్రభుత్వం నుంచి ఉంది. కానీ దీన్ని ఫేస్ చేసేందుకు లీగల్ కూడా కందాల ఉపేందర్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కమిటీలో ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డి పేరు ఎక్కడ కూడా అధికారికంగా మెన్షన్ చేసలేదు. ఆయన ఒక డైరెక్టర్ గానీ అందులో ఇన్వాల్వ్ అయినట్టు ఆ కంపెనీలో భాగస్వామ్యుడిగా ఉన్నటువంటి ఎటువంటి ఆధారాలు. సో ఖచ్చితంగా కందాల ఉపేందర్ రెడ్డి
పేరు ఏ విధంగా మెన్షన్ చేస్తారు ఫిర్యాదులో, ఆయనపై ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారు అనేది ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయులటువంటి వాదన. ప్రస్తుతం అయితే కందాల ఉపేందర్ రెడ్డిని మనం కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. ఆయన అవుట్ ఆఫ్ ద స్టేషన్ లో ఉన్నారు, ఇప్పటివరకు ఆయన అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయనకి ఈ విషయం సమాచారం తెలిసిందైతే ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారని మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనేది ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయులు చెప్తున్నటువంటి వాదన. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్లో ఖరీదైన స్థలం కబ్జా చేశారనే ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 8Cలోని దాదాపు 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేశారని ఫిర్యాదు నమోదు